నా మొబైల్తో వీడియో రికార్డ్ చేద్దామంటే ఇంకొకటి అలర్ట్ ఇన్సఫిషియెంట్ స్టోరేజ్ అని, అందుకని ఏదైనా వీడియోస్ డిలీట్ చేద్దాము అని చెప్పి గ్యాలరీ ఓపెన్ చేసి అలాగా స్క్రోల్ చేస్తూ ఉంటే ఈ బగ్గీస్ వీడియో అయితే నేను చూశాను. శ్రీకాకుళంలో ఉండేటప్పుడు ఈ బగ్గీస్ మేము ఇంట్లో పెంచేవాళ్ళమండి. ఆ ప్లేస్ నుంచి షిఫ్ట్ అవుతున్నామని ఆ బర్డ్స్ ని షాప్ కి ఇచ్చేసాము. యాక్చువల్ గా మా బ్రదర్ కి పెట్స్ అంటే చాలా ఇష్టం, సో వాడి పేచి వల్లే మేము ఇంటికి తీసుకొచ్చాము ఈ బర్డ్స్. ఇంట్లో మా అందరికి బర్డ్స్ తో చాలా అటాచ్మెంట్ ఉండేదండి, బట్ మా మమ్మీ అయితే స్పెషల్ గా టేక్ కేర్ చేసేవారు. ఫస్ట్ 6 బగ్గీస్ అయితే తీసుకున్నామండి షాప్ నుంచి. అందులో 2 ఫీమేల్ ఉండేవి అండ్ రిమైనింగ్ 4 మేల్ ఉండేవి. ఈ బగ్గీస్ మేము ఇంటికి తెచ్చేటప్పుడు లిటిల్ బిట్ సిక్ కండిషన్ లో ఉండేవండి. సో మమ్మీ అయితే మంచి మెడిసినల్ అండ్ హెల్దీ ఫుడ్ పెట్టడం వల్ల ఈ బగ్గీస్ హెల్దీ స్టేట్ కి వచ్చాయండి. తర్వాత మమ్మీ బ్రీడింగ్ బాక్స్ పెట్టారు. సో దాని వల్ల 6 బగ్గీస్ నుంచి 30 బగ్గీస్ అయ్యాయండి. కెన్ యూ ఇమాజిన్ ఇట్? సో ఈ బగ్గీస్ జెండర్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి, ఫుడ్ ఏం తింటాయి, ఏం తినకూడదు, నెక్స్ట్ లైఫ్ స్పాన్ ఎన్ని ఇయర్స్ ఉంటాయి, బ్రీడింగ్ ప్రాసెస్ లో ఎగ్స్ ఎన్ని డేస్ కి హ్యాచ్ చేస్తుంది, అడల్ట్ బగ్గీగా అవ్వడానికి ఎన్ని మంత్స్ పడుతుంది, ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. బగ్గీస్ జెండర్ ఐడెంటిఫికేషన్ వాటుకున్న బీక్ కలర్ బట్టి ఐడెంటిఫై చేస్తారు, ఐదర్ ఇట్ ఇస్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది. ఇఫ్ ఇన్ కేస్ అది ఫీమేల్ అయ్యి ఉంటే దాని బీక్ కలర్ బ్రౌన్ ఆర్ వైట్ కలర్ లో ఉంటుంది, లేదా అది మేల్ బగ్గీ అయ్యి ఉంటే స్కై బ్లూ ఆర్ పింక్ కలర్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇవి తినే ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే తులసి లీవ్స్, ఫ్లవర్స్, కోరియండర్ లీవ్స్, రైస్, మల్టీగ్రెయిన్ సీడ్స్, స్ప్రౌట్స్, గ్రీన్లీ లీఫీ వెజిటేబుల్స్. స్వీట్ కార్న్ అనేది వాటి ఫేవరెట్ ఫుడ్ అండి, చాలా ఇష్టంగా తింటాయి. అండ్ గ్రీన్ గ్రాస్ కూడా తింటాయండి, మేమైతే డైలీ ఇచ్చేవాళ్ళం. సో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ మనం డైలీ ఇవ్వకూడదు అంటే కొరలు చాలా లిమిటెడ్గా ఇవ్వాలండి. నెక్స్ట్ కోరియండర్ లీవ్స్ వీక్లీ 1 or 2 అంతే, లేదా అంటే వాటికి మోషన్స్ అవుతాయి. అండ్ కొరలు ఎక్కువగా ఇస్తే వాటికి ఒబెసిటీ అయిపోతాయి, అందుకని లిమిటెడ్గా ఇవ్వమని చెప్పా. వీటికి మంచి కేర్ని మనం ప్రొవైడ్ చేస్తే 7 to 15 years ఇవి అలైవ్ ఉంటాయండి. మనం కేజ్లో బ్రీడింగ్ బాక్స్ పెట్టినట్టయితే ఇన్ కేస్ ఫీమేల్ బగ్గీ ఉంటుంది కదండి గ్రేవిడ్ కండిషన్లో, అంటే అదేనండి ప్రెగ్నెంట్ కండిషన్లో ఉండేటప్పుడు 1 ఫీమేల్ బగ్గీ అయితే 8 to 9 ఎగ్స్ పెడతాదండి. ఎగ్స్ హ్యాచ్ అవడానికి 18 days పడుతుంది. 3 to 4 months లో బగ్గీ అడల్ట్ సైజ్ ఫిజికల్ అపియరెన్స్ కనిపిస్తుంది. అలానే 6 to 8 months లో మనకి జెండర్ డిఫరెన్స్ తెలుస్తుందండి, ఐదర్ ఇట్ ఇస్ ఫీమేల్ బగ్గీ ఆర్ మేల్ బగ్గీ అని. 9 months కి ద బగ్గీ ఇస్ ఫుల్లీ ఇండిపెండెంట్ అండ్ మెచ్యూర్డ్ అనమాట. 1 year కంప్లీట్ అయ్యేసరికి బగ్గీ ఇస్ రెడీ టు బ్రీడ్. సో వీటి గ్రోయింగ్ స్టేజ్ ఇలా ఉంటుంది. పెర్ఫ్యూమ్స్ అలాంటివి కూడా కేజ్ దగ్గర అసలు స్ప్రే చేయకూడదండి, ఎందుకంటే బగ్గీస్ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కేజ్ గ్రిల్స్ అనేవి కరెక్ట్ గా లాక్ అయ్యి ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలండి, లేదంటే అవి ఎగిరిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మా బగ్గీ ఒకటి అలానే ఎగిరిపోయిందండి. మా బ్రదర్ పాపం చాలా వెతికాడు, బట్ మేము రీబ్యాక్ చేసుకోలేకపోయాము, అందుకని కేర్ఫుల్ గా అయితే ఉండాలి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.